హైవేస్ మొత్తానికి ఈ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ ఉంది కదా, దానికి సంబంధించి మొత్తం ఆ ఫ్లైట్ డేటా రికార్డర్ కానీ, వాయిస్ రికార్డర్ కానీ, కాక్పిట్లో ఉన్న వాయిస్ రికార్డర్, ఇవన్నీ అనలైజ్ చేయాలి ఏంటన్నప్పుడు బ్లాక్ బాక్స్ దొరకాలి. యాక్చువల్ 2 బ్లాక్ బాక్స్లు ఉంటాయి, ఒకటి దొరికింది, ఇంకోటి దొరకాలి. ఈ మూమెంట్లో తెలిసింది ఏంటంటే, మల్టిపుల్ వీడియోస్కొని దీనిలో చాలా విషయాలు చెప్తాను, ఓకేనా? ప్లీజ్ చూడండి. ఆ పైలట్ నిజంగా మెచ్చుకోవాలయ్యా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ మెఘాని నగరంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా సార్, అహ్మదాబాద్లో ఎక్కడైతే కూలింది అక్కడ, ఈ మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు కానీ గుద్దుకోకపోతే ఆల్మోస్ట్ 1000 మంది చనిపోయేవాళ్ళు అంట. అహ్మదాబాద్ వచ్చేసి గుజరాత్లో గాంధీనగర్ పేరుకి రాజధానినే, కానీ మెయిన్ సిటీ అంతా అహ్మదాబాదే. జనసంచారం కూడా చాలా ఎక్కువ. సో జనావాసాలు కనుక ఇది కనుక వచ్చినట్టయితే ఆ బ్లాస్ట్ ఊహించలేము అసలు. ఏందండి, ఇళ్ళ మధ్యలోకి వెళ్ళి ఫ్లైట్ వెళ్ళిందండి, 1,20,000 లీటర్లు ఉన్నట్టు ఫ్లైట్ వెళ్ళిందండి. చుట్టుపక్కల వచ్చేసి మొత్తం ఇల్లేనండి, ఇళ్ళలో గ్యాస్ సిలిండర్లు ఉండవా, అవి బ్లాస్ట్ అసలు మహా విధ్వంసం తప్పింది అసలు. తర్వాత ఇందా క్రాస్ చెక్ చేసినప్పుడు జస్ట్ ప్రాథమికంగా ఏంటంటే చెప్తున్నది, ఈ ఫ్లైట్ ఉంది కదా, ఫ్యూయల్ ఫిల్టర్ అనేది ఉంటుంది చూసారు, అది ఓపెన్ కాలేదు అంటున్నారు. అంటే టెక్నికల్గా ప్రాబ్లం ఉంది. థ్రస్ట్ అంటారు, అంటే విమానం అన్నది టేక్ ఆఫ్ అవుతున్న మూమెంట్లో ఇలా వెళ్ళాలి కదా, అలా వెళ్తున్నప్పుడు వాళ్ళకి శక్తి ఎక్కువ కావాలి. అప్పుడు ఇంజిన్స్ బాగా పనిచేయాలి. ఇంజిన్స్ బాగా పనిచేయాలంటే వాడికి ఫ్యూయల్ ఎక్కువ కావాలి. ఫ్యూయల్ వెళ్ళాల. దాన్ని 625 అడుగులు 685 అడుగుల నుంచి ఆల్మోస్ట్ కింద పడిపోయింది. మేడే 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 అంటూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఇచ్చున్నారు. బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కదా మొత్తం కూలిపోయింది. ఆయన ఏం చెప్పినాడంటే, థ్రస్ట్ ఏదైతే ఉందో ఆ శక్తి సరిపోవట్లా, ఇంజిన్స్ ఫుల్ ప్లెజ్డ్ వేలో పనిచేయట్లా, పైకి వెళ్ళలేకపోతుంది, మా ఎఫర్ట్స్ అంతా పెడుతున్నాము బట్ అవ్వట్లేదు. దాన్ని ఈలోపు కూలిపోయింది. ఇంకా 11A సీట్లో ఉన్నటువంటి విశ్వాస్ కుమార్ రమేష్ మాత్రం అక్కడే బతుకున్నాడు. సో ఇప్పుడు ఓవరాల్ మీరు క్రాస్ చెక్ చేయండి. నేను నిన్న మొన్న కూడా చెప్పింది ఇదేనా, ఎయిర్ ఇండియాకి సంబంధించి గతంలో ఈ టాటా వాళ్ళ చేతికి రావడానికి ముందు కూడా ఆ ఎయిర్ ఇండియాకి సంబంధించి అతి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, దానిలో ఉన్నటువంటి స్టాఫ్ కానీ, పైలట్లు కానీ, తర్వాత క్రూ సిబ్బంది కానీ ఎన్నోసార్లు ఈ విమానాలకు సంబంధించి సమస్యలు ఉంటే వాటిని పైన ఉంటే అడ్మినిస్ట్రేషన్లో చెప్తే పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా వివేక్ అనబడే ఓ వ్యక్తి ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్లకు సంబంధించి గతంలో ఆయన చేసి రిటైర్ అయ్యాడంట. నేను అందులో పనిచేశాను, నా డేటా మొత్తం మీరు తీసుకోండి, పైలట్లు, క్రూ సిబ్బంది అండ్ టెక్నికల్ సిబ్బంది ఇలా ఎంతోమంది, ఈవెన్ ప్యాసింజర్స్ కూడా ఎంతోమంది ఎయిర్ ఇండియా యాజమాన్యానికి చెప్పి విసిగిపోయి ఉన్నాం. మేము టెక్నికల్గా ఎన్నో ప్రమసలు ఉన్నారు బాబు, చూసుకోండి రా బాబు అని చెప్పి, అయినా సరే వాళ్ళు పట్టించుకోవాలా, జస్ట్ అలా ఇలా చేసి వదిలేసేవాళ్ళు. ఈరోజు ఈ ప్రమాదానికి కారణం కూడా అదే అన్నాడు. క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు కూడా తెలుస్తుంది ఏంటంటే, అది అంటే గ్రౌండ్ మీద ఉన్నప్పుడు టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు కూడా ప్రాపర్గా చెక్ చేసినట్టయితే ఖచ్చితంగా ప్రమాదం జరిగేది కాదు. జరిగిన ప్రమాదానికి ఖచ్చితంగా కారణం టెక్నికల్గా జరిగింది అండ్ ఖచ్చితంగా ఎయిర్ ఇండియా మేనేజ్మెంట్దే బాధ్యత. అండ్ టాటా వాళ్ళు ఇప్పటికన్నా ఆ మొల్లకిరీట దరిద్రాన్ని ప్రక్షాళన చేయకపోతే లేనిపోయిన ఎన్నో సమస్యలు వస్తాయి. నాకు తెలిసి ఇంకా చాలా ఉన్నాయి అప్డేట్స్ ఇవ్వాల్సినవి. ఈ వీడియోలో ఈ డేటా సరిపోతుంది. నిజంగా ఆ పైలట్ మీద నిజంగా దండం పెడుతున్నా పాపం. ఇక నిన్న టెర్రరిస్ట్ దాడి అయ్యే అవకాశం ఉందన్నట్టు నేను ఎందుకన్నానంటే, గురు పత్వంత్ పన్ను అని చెప్పేసి ఖలిస్తాన్ వేర్పాటువాది వాడు క్లియర్గా కొద్ది నెలల క్రితం హెచ్చరికల మీద హెచ్చరికలు చేసాడు. ఎయిర్ ఇండియా విమానాన్ని మేము పేల్ చేస్తాం, ఎయిర్ ఇండియా ట్రావెల్స్లో జాగ్రత్త, అద్దని ఇదని. సో నిన్న వచ్చేసి కూడా ఎవరైతే టెక్నికల్ స్టాఫ్ అనేవాళ్ళు ఉన్నారో వీళ్ళు చెక్ చేయాల్సిన వాళ్ళు చెక్ చేసి అంతా బాగానే ఉందని చెప్పారని మనం అనుకుందాం. వాడు చెక్ చేయకుండా అంత బాగానే ఉంది ఎలాంటి అని చెప్పాడేమో, వాడు ఏమైనా టెర్రరిస్టులు ఉన్నారేమో. సో వీళ్ళు విచారణ చేయాలి కదా. సో ఆల్రెడీ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు, తర్వాత ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు మొత్తం కూడా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించి కీలకమైనటువంటి సమాచారం అందామా, వార్నింగ్ అందామా, లేదన్నప్పుడు ఆర్డర్ అందామా, ఆర్డర్, ఒరే నాయన మీ విమానాలు ఎయిర్ బోయింగ్కి సంబంధించి ఎన్నైతే ఉన్నాయో ఆ విమానాలకు సంబంధించి వాడి యొక్క ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నారు, దానిలో ఎంతమంది ట్రావెల్ చేస్తారు, ఎన్ని గంటలు జర్నీ చేస్తుంది, టెక్నికల్గా వచ్చేసి అవి ఎలా ఉన్నాయి మొత్తం మాకు చెప్పండి రా బాబు అన్నారు. ఎందుకంటే నేను విమానం 11 సంవత్సరాలు సర్వీస్ అది. మధ్యలో ఆల్రెడీ లాస్ట్ ఇయరే ఇదే విమానం 2024 జూన్లో సమస్య వచ్చింది, 2022 డిసెంబర్లో సమస్య వచ్చింది.
సమస్య చాలా చిన్న అని చెప్పేసి వదిలేస్తున్నారు. బట్ చివరికి ఏమైంది? దారుణం కదా. ఓవర్ వెయిట్ కావచ్చు, ఆ ఫ్యూయల్కి సంబంధించి ఫిల్టర్ పనిచేయటం కావచ్చు, థ్రస్టర్ ఫెయిల్యూర్ కావచ్చు, ఈవెన్ బర్డ్స్ కూడా ఏమైనా వచ్చేసి ఇంజిన్ తగిలితే ఆ ఇంజిన్లో కావాల్సిన వేళ పనిచేయటం కావచ్చు. ఇలా చాలా ఉన్నాయి. బట్ అంతిమంగా మాత్రం ఐఆమ్ షూర్ అది టేక్ ఆఫ్ అవ్వటానికి ముందే అందులో సమస్య ఉంది. అది కనిపెట్టడంలో మొత్తం ఫెయిల్ అయ్యారు. ఇందులో మాత్రం నో డౌట్. ఆ బ్లాక్ బాక్స్ దొరికాక ఆ కాక్పిట్లో వచ్చేసి పైలట్ అండ్ ఫస్ట్ ఆఫీసర్ కో పైలట్ మధ్య ఏం నడిచింది, క్రూ సిబ్బందికి మధ్య ఏం నడిచింది, ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఏదైనా చెప్పారా లేదా, ఇవన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే ఆ 11A సీట్లు ఉన్నటువంటి విశ్వాస్ కుమార్ ఉన్నారు కదా, తాను పూర్తి స్పృహలోకి వచ్చిన తాను చెప్తుంది ఏంటంటే టేక్ ఆఫ్ అయింది జస్ట్ కొన్ని సెకండ్లే అన్నాడు. నిజంగానే టేక్ ఆఫ్ అయిన ఒక హార్డ్లీ 30 to 40 seconds మధ్య ఏముండిద్ది, ఇంకా అన్ని చెక్ చేసుకుంటూ సరి చేసుకుంటూ ఉంటారు అంతే. ఈలోపు వచ్చేసి కూలినే అతను అదృష్టం బాగుండి ఆ 11A సీట్ దగ్గర ఉన్నాడు. దాంతో అక్కడ వచ్చేసి విండో బాక్స్ టైప్ అన్నట్టు అనుకోవచ్చు. నాట్ విండో అండి, వింగ్స్ బాక్స్ టైప్ అంటారు. వెయిట్ ఎక్కువ ఉండేది, స్ట్రాంగ్గా ఉంటుంది. అది గుద్దుకోగానే ఈయన ఎక్కడైతే కూర్చున్నాడో అది వచ్చేసి ఆ కిందకు ఉన్నట్టుందంట. అపార్ట్మెంట్ గుద్దినప్పుడు అది ఆటోమేటిక్ విడిపోయి బయటకు వచ్చేసింది. దానివల్ల బతుకున్నాడు. సో మరలా చెప్తున్నా, హర్ష గోయంక ఈరోజు నిన్న ట్వీట్ చేశాడు, ఎప్పుడు పోతామో ఏంటో మనకు తెలియదు, ఉన్న రోజు సంతోషంగా బతుకుతాం, ఆరోగ్యంగా ఉందాం, మన అనుకున్న మనుషులతో ప్రేమ కాసేపు మాట్లాడదామని నేను అదే చెప్తుంటే ఎప్పుడు కూడా, మా ఇంట్లో కూడా అదే చెప్తే ఎప్పుడు కూడా, ఉన్నంతకాలం సంతోషంగా ఉందామమ్మా, ఉన్నంతగా గొప్పగా బతుకుదామమ్మా, మీకు ఏం కావాలి చెప్పండి నేను తీసుకొస్తా. మా మేనకోడలను అదే అంట, మా అమ్మని అదే అంట. మా అమ్మ వచ్చేసి మా నాన్నగారు చనిపోయిన తర్వాత మనకు తెలిసి తెలియకుండా పాపం ఎక్కడో ఏదో చిన్నపాటి డిస్టర్బెన్స్. దెన్ ఈ మధ్య వీటికి లెక్కలు కడుతున్నప్పుడు మనం కోపడ్డా, ఎందుకు నువ్వు లెక్కలు కడతావు, నీకేం కావాలి చెప్పు నేను తీసుకొస్తా, నీ కొడుకు నీకు ఏ లోటు చేయడు, ఉండగా సంతోషం నువ్వు ఉండు, నీకు చిన్న ఇబ్బంది ఉన్నా చెప్పు డాక్టర్ చూపిస్తా, నీకు ఏదైనా తినాలనిపిస్తే చెప్పు తీసుకొస్తా, నీకు ఏదైనా వస్తువు కావాలంటే చెప్పు నేను చేపిస్తా. ఇలాగే చెప్పి మా అమ్మకైతే మీరు ఏదో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నారని కదా, మళ్ళీ ఇదేంటంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి, ఓవర్కమ్ చేయాలి, ఇంట్లో వాళ్ళ ఇష్టాలు ఎందుకు మనం కాదనాలి, వాళ్ళకి గొంతుమ కోరికలు కోరట్లేదు కదా, చిన్న చిన్న ఇష్టాలే కదా. సో మీలో కొంతమంది సందర్భం లేకుండా కొన్ని చెప్తున్నా మీరు అనుకుంటున్నారు. సందర్భం లేకుండా శివప్రసాద్ ఎప్పుడు ఏది చెప్పడు. టాపిక్ ఏదైతే ఉందో దానికి రిలవెంట్గానే నేను చెప్పాలన్నది ఏదైతే ఉందో దాన్ని చెప్తా. ఇందాక కూడా 11A ఆ సీటు వచ్చేసి ఓ దేవత కాపాడింది అన్నట్టు అక్కడ నేను చెప్పిందని అర్థం వచ్చేసి ఇంట్లో ఆడవాళ్ళని చక్కగా చూసుకోండి అయ్యా అని చెప్పేసి, వాళ్ళు దేవతలు అయ్యా అని చెప్పేసి, అందులో తప్పేమైనా ఉందా? అలా మీరు చెప్పారేంటి? మరి చనిపోయిన వాళ్ళు ఇంట్లో అంతా దెయ్యాలా, వాళ్ళు పూజలు చేయరా? అరే పూజలని ఎవరు చెప్పాడురా? నేనేమన్నాను? ఇంట్లో భార్య, కన్నబిడ్డ, కన్న తల్లి, ఇది కదా నేను చెప్పాను. వాళ్ళు హిందువులను, ముస్లింలను, సిక్కులు, జైన్లు ఇది చెప్పానా? గుమ్మడికాయలు దొంగలు భుజాలు తడుముకున్నట్టు మీ బతుకులకి మారవేరా? వాళ్ళు హిందువులు కాబట్టి బతికారని అన్నానా? అతను నాస్తికుడని అంటున్నారు, నిజం అవ్వదు కూడా నాకు తెలియదు. నేనేమన్నాను? మన అనుకున్న మనుషులు ఉంటారే వాళ్ళని ప్రేమగా చూసుకోండి, వారి యొక్క బ్లెస్సింగ్స్, వారి యొక్క దాన్ని ఏం చెప్దాం, వాళ్ళు ఇంటర్నల్గా ఉండి చూసారు విశ్వాసం మనం బాగుంటామని, అదే మనం బతికిస్తాయి. నేను ఆవేళ చెప్పాను రాయన, కనీసం కూర్చుంత పాజిటివ్ చుట్టం కూడా తెలియదా? సార్ చనిపోయిన చనిపోయారు బాబు, నో డౌట్, చాలా చాలా వివాదకరం. అండ్ అన్ఫార్చునేట్ ఇందాక తెలిసిన అప్డేట్ ఏంటంటే ఆ మెడికల్ కాలేజ్ స్టాఫ్, స్టూడెంట్స్ ఇంకో నలుగురు చనిపోయారు. దెన్ మార్నింగ్ వరకు 165 మంది, 241 మంది ఏమో ఫ్లైట్ సిబ్బంది, ఈ కాలేజీలో ఉన్నటువంటి హాస్టల్ వాళ్ళు వచ్చేసి 24 మంది, మొత్తం 265 మంది, లేట్స్ నలుగురు చనిపోయారు, మొత్తం 269 మంది చనిపోయారు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే మరణించిన వాళ్ళు మరణించారు, సో వారి ఆత్మకు శాంతి చేకూరాలి, వాళ్ళ కుటుంబాలకి మనం అంతా అండగా ఉన్నాం, దేవుడి బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. బ్రతికున్న అతనికి సంబంధించి అతను ఎగ్జాంపుల్ చూపిస్తే నేను ఏం చెప్తున్నాను, నేనేం మాట్లాడాను? ప్రమాదం జరగగానే అతను ఇమీడియట్గా ఎమర్జెన్సీ డోర్ తీసుకుని బయటకు వచ్చాడు, చూసారా? ఆ స్పృహ ఉండాలి, ఆ ధైర్యం ఉండాలని చెప్పాడు. మార్నింగ్ వచ్చి అతనేం చెప్పాడు, నేనేం చేయలేదే బాబు, గుద్దుగానే ఆ రెక్క మొత్తం ఊడి బయటకు వచ్చేస్తుంది, నేను స్పృహలో లేను, నా స్పృహ వచ్చేటప్పటికి చుట్టుపక్కల మొత్తం తగలబడుతున్నారు, అంబులెన్స్ నన్ను పట్టుకెళ్ళిపోయారు అని చెప్పాడు. ఇదే కదా చెప్పాను. ఆ తర్వాత కూడా నేనేం చెప్పాను, అతనిని ఆ రకంగా ఆ బయటికి దూరంగా నెట్టింది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అండ్ వాళ్ళ యొక్క పూజలు అన్న. ఈ పూజలు అన్నప్పుడు క్రైస్తవులైతే క్రైస్తవులు, హిందువులైతే హిందువులు, ముస్లింలైతే ముస్లింలు. పూజలు అంటే మీరు బుర్రా బుద్ధి లేకుండా ఆలోచించకండి, నమ్మిన దైవాన్ని పూజించడం, ఆరాధించడం అని దాని అర్థం. ఎంత మూర్ఖంగా ఉన్నారంటే ఈరోజు మన సొసైటీలో సీరియస్లీ, స్మార్ట్ ఫోన్లు వచ్చాక, వాట్సాప్లు వచ్చాక, కులాల వారి గ్రూపులు, మతాల వారి గ్రూపులు,
ఫ్రెండ్స్ వరకు గ్రూపులు పెట్టేసుకొని ఏది పడితే ఆ చెత్త చెదర మొత్తం షేర్ చేసుకుంటూ ఎవడ పెడతాడు యూట్యూబ్ ఛానల్ అంటూ. నేను ఎవరైనా తక్కువ చేయలేదు బాబు. కొంతమంది పనికి మన స్క్రాప్ను కూడా ప్రమోట్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్స్ నడుపుకుంటా పోతా ఉన్నారు. దానివల్ల అవి చూస్తూ బుర్రలు చెడిపోతా ఉన్నాయి. నా బాధ అర్థమవుతుందా మీకు? ఏదో 4 మంచి మాటలు చెప్దాం, ఉన్న మంచిని మీకు పంచుదాం, మీ అందరిలో ఒక పాజిటివ్ వైపు తీసుకొద్దని నేను ట్రై చేస్తూ ఉంటే ఫూలిష్గా కామెంట్స్ పెడుతూ నేను చెప్పిన మంచి తీసుకోకుండా ఏదో మాట్లాడదామంటే మీరు ఎంత నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నారో అర్థం చేసుకోండి. మరలా చెప్తున్నా, మీ ఇంట్లో ఆడవారిని గనక మీరు గనక గౌరవించగలిగితే, వారికి ఉన్న చిన్న చిన్న ఇష్టాలు కనుక తీర్చగలిగితే వాళ్ళంతా సంతోషంగా మీకు తెలియదు. వారు సంతోషంగా ఉంటారు, మనం ఇంకా సంతోషంగా ఉండొచ్చు. మీరు ఎక్కడో ఏదో మొగుడిని చంపేదో కొడుకుని చంపేదో ఇంకా చెత్త చెదరాలు అవి వద్దురా నాయన. లక్షల్లో ఎక్కడో ఒకళ్ళు చేసే దరిద్రాన్ని పట్టుకొచ్చి మన చుట్టుపక్కల ఎందుకు మనం ఆపాదించుకోవాలి? పాజిటివ్ కూడా చెప్దాం. ఆ వీడియోస్ మీరు ఇవ్వటం వల్ల మా తెలిసి మీరు అంటారేమో, నేను అది ఎటువంటిది ఎందుకు ఇస్తున్నాను, ఆ ఆలోచన ఎవరికైనా వచ్చేటైతే రానివ్వద్దు. వాళ్ళు తప్పు చేశారు, దొరికారు, చస్తారు, రేపు మాపు వద్దు, అలా వద్దు, మంచిగా ఉందాం. ఇది నేను చెప్పేది. మీరు చెప్పటం వల్ల ఆలోచన వచ్చాయి అని కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. నీకు దండవరా నాయన, మంచిని చెప్తే మంచిగా తీసుకోండి. మీరు కూడా చాలామంది కామెంట్లు పెడతారు కదా, ఎన్ని పాజిటివ్ వస్తాయి, ఎన్ని నన్ను హైప్ చేస్తూ వస్తాయి. నేను వాడి గురించి ఎప్పుడైనా చెప్తానా? నన్ను ఎవరైనా తిడుతూ ఇబ్బంది పెడుతుంటారో అవి మాత్రం హైలైట్ చేస్తే ఎందుకు, అలా వద్దు, ఉండకూడదు అన్నట్టు. ఇదే నేను. సో ఓవరాల్ ఈ మొత్తం మీద నేను చెప్తున్నా కూడా అదే, ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపండి. ఆడవారైనా మగవారైనా సరే మనకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి, మనకంటూ కొన్ని ఎథిక్స్ మోరల్స్ అనేవి ఉంటాయి. వాటికి తగ్గట్టుగా ధర్మబద్ధంగా, న్యాయంగా, నిధిగా, నిజాయితీగా, సంతోషంగా మనం కొన్ని మనుషులతో ప్రేమగా బతుకుదాం, సంతోషంగా ఉందాం, సమాజాన్ని ప్రేమిద్దాం, తోటి వరకు సహాయపడదాం, మానవ సేవ మానవ సేవని నమ్ముదాం. అంతిమంగా మార్నింగ్ చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ ఎఫర్ట్స్ కరెక్ట్గా ఉండాలి. దెన్ పంచభూతాలు మీకు సాయం చేస్తాయి. అండ్ మీ యొక్క ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ అనేది ప్రాపర్గా కనుక ఉన్నట్టయితే ఎప్పుడు ఏం జరిగినా సరే మీరు దానిని ఓవర్కమ్ చేయగలుగుతారు. సో చాలా విషయాలు ఈ వీడియోలో నేను అనుకునే మీకు కన్వే చేస్తున్నాను. అలా మీకు కూడా అనిపిస్తే మన క్యారెక్టర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి.